మనతో పాటుగా దాన నాగేందర్కి సంబంధించినటువంటి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆ బాధితుల్లో ఒకసారి అండి. ఇది మనకు పక్కనే అపార్ట్మెంట్ ఉంది. ఇది విల్కిన్ పార్క్. విల్కిన్ పార్క్ ఇదే కదా, అది దానికి ఆనుకొని మన ఇక్కడే కదా, అది ఇది కదా. ఇది వెల్కిన్ పార్క్. ఇంకోటి రామ్ శ్రీనికేతన్ అపార్ట్మెంట్స్ కూడా మీ దగ్గరేనా? అది అవతల సైడ్ అయితే అవతల సైడ్. ఇది వెల్కిన్ పార్క్ అపార్ట్మెంట్స్. ఇది ఇటు ముందుకు పోతే ఇయేనా మీ ల్యాండ్? ఇదే కదా, ఈ బస్ ఏనా? లొకేషన్ ఉంటే పెట్టండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇటు పక్కన రండి, పక్కకు రండి. గుర్తు అట్లండి తొందరగా. ఇది వెల్కిన్ పార్క్ అపార్ట్మెంట్స్ అని చూపిస్తుంది. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి. లొకేషన్ ఉందా సార్? లొకేషన్ ఆ నెంబర్ పంపి, కింద నెంబర్ ఉంది. ఒకసారి ఇట్లా ఇంటి దగ్గర తిరగండి, ఇటువైపు తిరగండి. సో ప్రకాష్ నగర్ సంబంధించి ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో సర్వే నెంబర్ 184, 185, 186 గల స్థలంలో అక్కడ ఆల్రెడీ మనం తెలుగులో ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక ఆల్రెడీ రేకులు పెట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ ల్యాండ్లో ప్రస్తుతం వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ ఎవరు ఉన్నది ఏందో వాళ్ళకి అవసరం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే, మా ఇంట్లో మీకు మా రిజిస్ట్రేషన్ పట్టాలు ఉన్నాయి, మేము నల్ల బిల్లు కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది, 20 సంవత్సరాలు నివాసం ఉంటున్నాం, వీటన్నిటిలో వీళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈరోజు వచ్చి దానం నాగేందర్కి సంబంధించి అనుచరులు వచ్చి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది బెదిరింపులకు గురి చేయడం, లేకపోతే ఆల్రెడీ కొంతమందిని ఆడికెళ్ళి తరలించే విధంగా ఆల్రెడీ భయభ్రాంతులకు గురి చేసి తరలించారు కూడా. సో ఈ భయభ్రాంతులకు గురి చేయడం ఏదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ సమస్య 2 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. అక్కడ తిష్ట వేసుకొని కూర్చుండి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారట. వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించండి. రిజిస్ట్రేషన్ వీళ్ళ ద్వారా మేము తీసుకున్నాం. ఎవరి ద్వారా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ భూమిది. ఇవన్నీ నరసింహ దగ్గర తీసుకున్నారా? ఇది ఎవరి పేరు? మీ పేరు మీకు వచ్చిందా? మా పేరు వినికి వచ్చింది. ఒక్కసారి జూమ్ చేసుకో. వీళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు తీసుకుంది? 10/11/2005లో. ఎవరి పేరు? మీ పేరు మీకు అయిందా? ఇది మా పేరు వినికి వచ్చింది. ఇది లింక్ డాక్యుమెంట్. ఓకే. కరెంట్ బిల్ కట్టిందా? ఆధార్ ఉంది. కరెంట్ బిల్ ఇది మన ఇల్లు ఆల్రెడీ నేల మట్టం చేసిన ఇక్కడ. ఇప్పుడు మన ఇల్లు ప్రస్తుతం మన బస్తీ మొత్తం ఏది ఇది మన బస్తీ అంతా ఈ సర్వే నెంబర్లో మనం ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి బై చేసుకున్నాం. ఓకే ఓకే. వాళ్ళు అనేది ఇప్పుడు కాల్సలు కానీ ఉన్నాయి. సో ఇక్కడ సమస్య ఏంటంటే పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించి 32 స్థలాలు ఏవైతే ఉన్నాయో సరిపోతారు 32 ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ 32 ఇళ్ళని కనుక కూల్చివేస్తే అదొక ఇర్రెగ్యులర్ షేప్ ఉన్నది. అంటే ఎటు చూసినా దాంట్లో ఒక కట్టడం ఏర్పాటు చేసినా ఇంకేది ఏర్పాటు చేసినా కూడా కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నది వాళ్ళకి. సో ఎట్లా అయినా మంచిదే వీళ్ళు అక్కడి నుంచి తొలగించే లక్ష్యంగా వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్లు ఉన్నా, వీళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉన్నా భయభ్రాంతుల గురించి పంపించే ప్రయత్నమే అక్కడ చాలా స్పష్టంగా వీళ్ళు చెప్తున్న మాటలు అర్థమవుతున్నది. ఇక ఈ 32 ఇల్లు కనుక తొలగించినట్టు వాళ్ళకి మొత్తం కూడా స్క్వేర్ బిట్ పక్కన కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నట్టు కదా. సో ఆ అపార్ట్మెంట్స్ కి ఆనుకొని సీక్వల్ గా వీళ్ళు తీసుకోవాలంటే ఒక స్క్వేర్ బిట్ కావాలి వీళ్ళకి. ఆ స్క్వేర్ షేప్ రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో కూడా ముందు రోడ్డు కూడా అమ్మేసి ప్రభుత్వానికి టీడీఆర్ ద్వారా ఇచ్చేసి 40 కోట్ల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఎట్లా అంటే బిల్డర్స్. ఓకే.
అక్కడ ఎవరైతే బిల్డర్స్ వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సిద్ధమవుతున్నారో వాళ్ళు ముందస్తుగా అక్కడ రోడ్ ఫెసిలిటీ లేకపోయినప్పటికీ ఆ టీడీఆర్ ద్వారా ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కోసం వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి అప్పగించి 40 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారట. సో ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏంటి, వెనక్కి జరిగిపోయి రోడ్డు కావాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇల్లు కనుక ఇచ్చి ఉంటే పూర్తిగా వాళ్ళకి అందరు కంజెస్టెడ్ గా ఇష్టానుసారంగా వాళ్ళ అపార్ట్మెంట్ నిర్మించుకోగలుగుతారు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ ఇర్రెగ్యులర్ షేప్ లా ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటే ఇక్కడ 32 ఇల్లు ఇట్లున్నాయి వాళ్ళకి, ఇటువైపున అపార్ట్మెంట్స్. సో ఇల్లు కూడా కబ్జా చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ అయింది వాళ్ళకి, అంతే కదా. వీళ్ళకి ఇల్లు కూడా 32 ఇండ్లు ఏవైతే ఉన్నాయో స్క్వేర్ షేప్ అవుతుంది. అయితే ఈ ల్యాండ్ తో పాటుగా ఇటువైపు రోడ్ ఉంది కదా మీది, ఈ రోడ్డు పక్కన కబ్జా అయిపోయినాయి కొన్ని, ఈ రోడ్డు కొన్ని కబ్జా అయిపోయినాయి ఇటువైపున. సో మధ్యలో మాత్రం వీళ్ళున్నారు, ఇటువైపు ఆల్రెడీ కొంత కబ్జా కొంత స్థలం కబ్జా గురైంది ఎప్పటికే, ఇటువైపున కొంత ఏమైతుందనంటే వీళ్ళ మధ్యలో అడ్డంగా ఉన్నారు. సో ఈ అడ్డు తొలగించుకునేందుకే ముమ్మరంగా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొంతమంది మమ్మల్ని నేరుగా అడుగుతున్నారు, దానం నాగేంద్ర ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. దానం నాగేంద్ర ఇన్వాల్వ్మెంట్ అంటే వెనక మొత్తం బ్రేక్ డౌన్ ఆయనదే. ఎట్లా చెప్తారు? ఎట్లా అదే బస్తీలో ఒక రోజు గోదాములకి జేసీబీలు తీసుకురావడం జరిగింది. జరిగితే ఈయన సుధీర్ గౌడ్ అని ఇంకో 5-6 మంది ఉన్నారు. ఉంటే మేము అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగినాం, ఏంది మీరు ఇట్లా చేయడం ఏంది అంటే దానం నాగేంద్ర అన్న తను పోయి మాట్లాడుకుంటే మీకు వేరే ల్యాండ్ ఇస్తాం ఏమన్నా ఆయన మాట్లాడి డైరెక్ట్ గా ఆయన మాట్లాడు ఏమంటున్నాడు, ఆయనకి ఏం కావాలంట, ఫస్ట్ అది ల్యాండ్ కావాలంట, మీ ల్యాండ్ మీ ఇల్లు కావాలంటే మీ ఇల్లు ఇచ్చేస్తే ఆయనకి సాఫీగా అయిపోతుంది. మీకు వేరే ల్యాండ్ ఇస్తాం, మీ వాళ్ళంతా 32 మందితో మాట్లాడండి, మీకు వేరే ల్యాండ్ ఇస్తాం, మీకు వేరే ల్యాండ్ ఇస్తాం, మీకు మీరు ఎన్ని ఇల్లునే 32 మందికి మాట్లాడండి, మీరు పోయి మాట్లాడి నాకు ఫోన్ చేయండి, మీకు 2 days మేము టైం ఇస్తాము, 2 రోజులు మొత్తం ఖతం చేయాలి. ఇప్పుడు జరిగింది ఇది 4 days 5 days 5 days బ్యాక్ అంతే, ఒక వారం లోపల అన్నమాట, అంతే ఒక వారం లోపల. బాబురావు నా పేరు. బాబురావు ఏమన్నా పిలిచి ఒకరే పోయినావా? లే నేనన్నా జాంగిరి పైన ఇద్దరు మా దోస్తున్నాడు ఇంకొక నా పక్కనే. నిన్న మీరు లాస్ట్ ఇంటికి రాలేదు, మీరు లాస్ట్ కి వచ్చారు చూడండి, అంత పడిపోయింది లాస్ట్ ఇక్కడ ఈ కాల గ్లాస్ కూడా ఆనుకొని చూడండి, ఆ ఇల్లు నాదే, దానికి ఆనుకొని జాంగిరి ఉన్నాడు, ఆ జాంగిరి పైన ఇద్దరు పోయాం అనమాట. అది మీరు తీసేసుకునేది, మీరు పాతోళ్ళు కాబట్టి మీకు అమౌంట్ ఇస్తా అన్నాం, ఇది ల్యాండ్ ఇస్తా అన్నాం, అది తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఉంది చూపిస్తా, అక్కడ తీసుకోండి. ఎక్కడది అస్మాన్పేట్ అక్కడ తీసుకోండి, మీకు 100 ఉన్నవాడికి 150 గజాలు ఇస్తాం, 100 గజాలు ఇక్కడ ఉంటే 150 గజాలు ఇస్తాం. సుధీర్ పటేల్ సుధీర్ గౌడ్ ఏమన్నాడు ఆయన? మీ ఆయన దగ్గర పోయినాము, ఫస్ట్ పోయినప్పుడు అమౌంట్ ఇస్తాను. ఆయన ఫోటో ఇదేనా? ఫోటోలు పంపించారు కొంతమంది, ఒక్కసారి ఇట్రా ఉన్నాడు ఫస్ట్ దించిన ఫోటోలు ఉన్నాడు. పోలీసు వాళ్ళు దగ్గర ఉండి మొత్తం కూడా ఉన్నాడు ఫస్ట్ తీసిన ఉన్నాడు ఈ రోజు ఈ కూల ఒకటి అన్న మేము కట్టుకున్న ఇళ్ళ గరీబ్ మాట్లాడతారా లంజా కూడా మేము సంపేసుకుని వెళ్ళిపోరంటే వెళ్ళిపోతలేదు ఏమనుకుంటారు అనుకునేది దారుణ. వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఈ ల్యాండ్ ఉంది కదా దీన్ని బ్రేక్ చేసుకుని మాయాలు ఉన్నాయని దౌర్జంగా రాత్రి 5-6 గంటలు జేసీబీ పట్టుకొని వచ్చారు పోలీసులు. ఇల్లు గులగొట్టేప్పుడు ఆధారం చూపించారు మీకు, ఇంకో ఎందుకు మీకు గుర కొడుతున్నాం ఇల్లు ఉన్నాయంటారు చూపించాలి, చూపించమంటే చూపించాలి, ఉన్నాయంటారు చూపించమంటే చూపించాలి. ఎవరు రిలేషన్ ఎవరు ఆయన? వాళ్ళ చుట్టాలంటారు ఈ ల్యాండ్ లో పార్ట్నర్షిప్ అందుకే సిఐ చాలా ఆయన మేము పోతే అక్కడ పోతాయి ఏం రా అంత పెద్ద మీరు ఎంతో కొంత ఇస్తే వెళ్ళిపోయి
వాళ్ళతో కళ్ళు మూసుకుంటారు గరిపలు అమ్ముకుంటున్నా సప్పు ఇస్తారా లేకపోతే ఏమంటారు అంత సుధీర్ గౌడ్ సిఐ సార్ కూడా సిఐ కూడా ఎందుకు మరి ఇప్పుడు మీరు అంతగానం పోలీసులు వచ్చి గులగొట్టినప్పుడు అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు లేరు, ఎవరు లేరు, ఉత్త ఇష్టం ఏం లేవు ఉన్నారా వాళ్ళతో ఎట్లా పెట్టుకుంటారు దౌర్జన్యం. ఎంత గలీజా మాట్లాడతారంటే ఆ సుధీర్ గౌడ్ అంటే ఆయన చాలా వరిష్ఠ గా. ఇప్పుడు ఇక్కడ పోలీస్ అధికారి ఇక్కడ ఉన్నామే సీఎం మనం బేగంపేట ఇప్పుడు ఆమె నీకు సమస్య తీరుస్తామంటుంది కదా, నీవే వచ్చి దగ్గరుండి కూర్చోగొట్టి ఎక్కడికి వచ్చిరా కలిసిపోయారు వచ్చిందా వరలక్ష్మి మేడాన్ని అడగండి. ప్రెజర్ వచ్చింది ఇప్పుడున్న రాజకీయ నాయకులు గారు వాళ్ళంతా అనుకూలంగా ఉన్నా కాబట్టి బాధపడ్డాను. ఏం చేస్తలేము ఏం చేయాలమ్మని మాట్లాడి ఇప్పుడు మీరు ఇంతమంది కలిసి కట్టుకున్నారు కదా, దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మరి ఈ 100 కుటుంబాలలో ఇంతగానం దౌర్జన్యం కూలగొడుతుంటే ఎందుకు కూలగొడతారు? ఎవరు అడగలేదు మా ఎమ్మెల్యే కలిసినాం. ఈ కూలగొట్టేప్పుడు కార్పొరేటర్ వచ్చిండు మీరు అట్లా చేయదు ఇట్లా అన్నాడు. కార్పొరేటర్ ఏం అట్లా వచ్చిండు కాల అంతే మాట్లాడిండు వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చినా వాళ్ళు ఆపలేదు. ఎమ్మెల్యే దగ్గర పోయినాం. నెక్స్ట్ డే ఎమ్మెల్యే వచ్చి చూసిపోయిన తర్వాత కూలగొట్టింది ఈయన ఇల్లు అతని ఇల్లు మొత్తం డెమాల్ చేసింది ఏం లేకుండా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటే ఈయన అంటే ఈయన భయపెట్టించారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈయనకు ఆర్డర్ బస్ అందరంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎల్డిడి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈయన ఆర్డర్ తెచ్చుకుంటే ఈయన మెసేజ్ చేసి ఈయన భయభ్రాంతులకు గురి చేసి సుప్రీంకోర్టుకు ఈయన తీసుకుపోయి మాకు ఎవరికి తెలియకుండా ఈయన తీసుకుని భయభ్రాంతుల గురించి సుప్రీంకోర్టులో ఆయన సైన్లు ఏం సైన్లు పెట్టించుకోవడం ఈయనకు తెలియదు. ఢిల్లీ ఈయన ఢిల్లీ పోయే సంగతి కూడా మాకు తెలియదు. ఈయన ఢిల్లీకి సుధీరేనా నెంబర్ ఉందా మీ దగ్గర? సుధీర్ నెంబర్ ఉందా మీ దగ్గర? అవునా, ఏమని తీసుకుపోయారు అడిగి? ఏమైనా తీసుకోవాలంటే నీ ఒక్కనే ఎన్వైరన్మెంట్ ఉంది, అది నీ ఒక్కనే ఉంది, నీ సంతకం సైన్ చేసి రావాలి వచ్చి నువ్వు రా అని తీసు, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో ఎత్తా, నేను ఏం చేయాలో అదే చేస్తాను బెదిరించి. పైసలు ఇక కొన్ని ఇచ్చిండు 60 లక్షలు పెట్టి కొన్నప్పుడు కట్టడానికి 80 లక్షలు అయింది. మొత్తం అమ్ముకొచ్చుకున్నావు 80 లక్షలు ఇద్దరు కలిసి 30 ఇచ్చిండు. 30 లక్షలు ఇచ్చిండు. 130 గజాలు ఎదిరిచ్చిరు. ఇస్తాకి ఇంత ఇస్తా, నా జాగాలో నువ్వు ఎట్లా కట్టుకుని నీ జాగాలో నేను వచ్చి కడితే నువ్వు ఊకుంటావా అని గట్టిగా మాట్లాడాను. సుధీర్ గౌడ్ వచ్చిండా? రాలే, మన అడ్వకేట్ అంట ఆయన. అడ్వకేట్ పేరేంది? ఆయన పేరు మనకు కూడా అంత తెలియదు. అవునా? సో ఇష్టపూర్వకంగా అయితే ఓరేను నిజం చెప్పే? నిజంగానే. ఎందుకు వచ్చిన మాట్లాడనికే కదా వచ్చింది. చెల్లింపులు జరిగినాయి నీకు? చెల్లింపులు అంటే నా జాగాలో నువ్వు కట్టుకున్నావు, నువ్వు ఫస్ట్ ఎట్లా ఉలగొట్టినావు మందిని పెట్టి, మేము రాము, వాళ్ళే వచ్చి ఉలగొడతారు, నీ ఇష్టం, ఇత్త తీసుకుంటే తీసుకో, లేకపోతే పక్కకు జరుగు, వాళ్ళే వచ్చి ఉలగొడతారు, అయిపోతుంది. అడ్వకేట్ మాట్లాడలేదు, ఈయన సుధీర్ అని ఫస్ట్ మాట్లాడేసి అయిపోయింది. ఒక్కసారి మీ ఎమ్మెల్యే ఫోన్ చేయండి, కృష్ణారావు గారికి. నెంబర్ ఉందా మీ దగ్గర? నెంబర్ లేదా? ఎవరు నెంబర్ లేదా? నా ఫోన్ తీసుకో సార్. మాకు న్యాయం చేస్తా అని చెప్పిండు, అది ఇంకా పోస్ట్ పోన్ అయితే నూకొద్దని చెప్పేసి జేసీబీ దగ్గర చూస్తుంటే మొత్తం నూకేసి మమ్మల్ని నూకేసి మరీ కూల కొట్టారు. మీ ఇల్లు కూలిపోయింది, ఆల్రెడీ కూలిపోయింది. ఆడ కూలింగ్ చూపించినాం కదా, లేపేసారు మొత్తం. మనం సినిమాలో చూస్తాం కదా పాతకాలం తెలంగాణ ఏమైపోయారా తెలంగాణ, ఎటుపోయారు తెలంగాణ అన్నట్టుగా. ఇగో ఇట్లా పరిస్థితి. తెలంగాణ వచ్చినాక కూడా బతుకున్న వల్ల బాధపడుతున్న విషయం చూస్తాను. ఎందుకంటే ఏం బాధపడుతుంటే ఎందుకు తెలంగాణ వచ్చినా బాధపడుతున్నాం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన ప్రజాభవన్ ముంగట వీళ్ళు ఏడుస్తున్నారు, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. చంపినా మంచిది మమ్మల్ని కానీ మా ల్యాండ్స్ మాకు కావాలి. వీళ్ళందరూ పెద్దగా డబ్బుండి కొనుక్కున్న వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఏం పని చేస్తారు? అంతా ఏం పని చేస్తారు? చుడవ పని చేస్తాం. వాళ్ళు చేసే పని అర్థమవుతుంది కదా.
కూలినాలు చేసుకొని రూపాయి 2 రూపాయలు మూట కట్టుకొని అంతో ఇంతో బతుకు జీవనం కోసం బతుకుదామని చెప్పి కిరాయి కట్టుకుంటే 2 రోజులు ఉంటామని చెప్పేసి ఊళ్ళో జాగా అమ్ముకొని వచ్చి ఊరుకున్నాం. చెప్తాం ఇదంతా ఇట్లా ముళ్ళే మూట చదువుకొని పోతున్నారు. ఇట్లా ఇక్కడ చూపిస్తే ఒక దృశ్యం మీకు, ఇదే మహిళలు జేసీబీలో ఇగో జేసీబీలో ఉన్నా కూడా మొత్తం అక్కడ వాళ్ళ ఇల్లు కూల్చొని కట్టు అక్కడ వస్తున్నారని చెప్పి మహిళలు అక్కడ జేసీబీలో కూల్చొద్దారంటే వాళ్ళని తోచేసి మరి కూల్చేసే ప్రయత్నం. ఇప్పటికి 30-40 ఇల్లు కూలగొట్టేసారు అక్కడ. దగ్గరుండి పోలీసులు ఆయన పేరు సుధీర్ గౌడ్ దగ్గరుండి ఆడ కూల్చేస్తున్నారు. మరి ఇక్కడ అధికారులు కాదు వీళ్ళు, కబ్జాకోర్లు. ఇంత లీగల్ వైట్ కాలర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా వైట్ కాలర్ క్రైమ్స్. ఇక్కడ నిన్న సిఐ గారు మాట్లాడినా కూడా వాళ్ళు నిన్న నేరుగా మనం కూడా మాట్లాడినప్పుడు ఏమంటుందంటే చెప్పలేకపోతుంది కొన్ని విషయాలు, కానీ మా పై అధికారుల నుంచి మాకు ఒత్తిడి ఉంది సార్, ఏం చేస్తాం. పై అధికారులు ఎవరైనా అంటే మళ్ళీ గదే ఎమ్మెల్యే దాన నాగేంద్రో లేకపోతే ఇంకెవరో ఎమ్మెల్యేనో. ఇగో ఇక్కడ ఈ పక్కన కడుతున్న అపార్ట్మెంట్స్ అవే కదా ఇవి. సో వీటికి సీక్వల్ గా ఈ అపార్ట్మెంట్లకి సీక్వల్ గా ఒక స్క్వేర్ బిట్ ఏర్పాటు చేసుకొని కట్టడం చేయాలంటే వీళ్ళు అడ్డంగా వస్తున్నారు మధ్యనం. వీళ్ళు అడ్డం తొలగించుకోవడం కోసం మాత్రమే బెదిరించులు గురి చేస్తాడు. మొత్తం అందరూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ సేల్ డీడ్లు లేకపోతే ఒక సాదా బైనామా అంటే గతంలో వ్యక్తుల దగ్గర సాదా బైనామాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, నల్ల కనెక్షన్లు. అక్కడ చూస్తే ఈ కూల్చిన ఇల్లు దగ్గర ఇక్కడ ఒక సంపు ఉంది, అక్కడ ఇంకా కూడా వాటర్ కనెక్షన్ ఉన్నది, పోస్తున్నాయి వాటర్ కలెక్షన్ బిల్లు వస్తుంది, నల్ల బిల్లు వస్తుంది ఇప్పటికి. అక్కడ కుటుంబం ఉంది ముందు కూల్చేసి ఇప్పుడు కాల్ చేశారు కదా, ఉన్న పలంగా అక్కడికక్కడే. ఇంత అహంకారం, ఇంత ఏంటంటే పోంగా మన పెద్దలు చెప్తారు కదా, పోంగ ఏం పట్టుకపోతారు అర్థం కాదు, కానీ ఇంకో ఇంత అరాచకం. వీళ్ళందరూ మరి ఉన్నోళ్ళ నిజంగానే అక్కడ కొంతమంది ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సంప్రదించినప్పుడు గుడిసెలు వేసుకొని బతుకున్నారు వాళ్ళు, కబ్జా చేశారు అంటున్నారు. అక్కడ ఒక్క గుడిసె లేదు చూస్తే, గుడిసెలు ఒక్కటి సో గుడిసెలు వేసుకొని ఉంటారు, కబ్జా చేశారని చెప్తారు కొంతమంది. అక్కడ ఒక్క గుడిసెలు లేవు. సార్ గుడిసెలు ఉంటే మరి మీటర్లు ఎందుకు ఇచ్చినట్టు, రోడ్లు ఎందుకు ఇచ్చినట్టు, నల్ల కనెక్షన్లు ఎందుకు ఇచ్చినట్టు? ట్యాక్స్ కూడా ఒకసారి డైరెక్ట్ గా మున్సిపల్ ట్యాక్సీ దాన నాగేంద్ర గారికి ఫోన్ చేద్దాము. మరి ఏం చెప్తారు సార్? వారం రోజుల కింద పిలిచి వాళ్ళకి ఇస్తారా, తీసుకుంటారా, లేకపోతే అసలు ఏం చేసుకుంటారో మాకు అర్థం. పాట మంచిగా ఉంది అమ్మ గురించి. ఆస్తులు తీసుకోవాలి. ఒకసారి మీ ఎమ్మెల్యే గారి నెంబర్ తెలుసుకోండి, ఫోన్ చేయండి మీ నుంచి. గూగుల్ ఉంటాయి నెంబర్లు ఎందుకు లేపుతారు? లేపరు. ఇప్పుడు మీ సమస్య తెలిసింది కాబట్టి సమాధానం చెప్పాలి ఏదో ఒకటి. అట్లా సరిపోయి గరీబులు ఇన్ని ఆస్తులు కోట్లు వాళ్ళు ఏం చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోతాం, మా గరీబులను ఇబ్బంది పెట్టి నాకు అది ఇప్పటికీ అర్థమవుతుంది. ఇన్ని ఆస్తులు సంపాదించేది దారాయణ సార్ కానీ సుధీర్ కానీ వీళ్ళంతా. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి మీద దాడి చేశారు, వ్యక్తి ఎవరైనా దాడి చేసి కాదు, ఆయన వచ్చి ఎందుకు కూడా తీసుకున్నాం మేము అన్నాం కథ ఉడకదాలి. మేము అనుకోవట్టు వచ్చింది ఎందుకు చేస్తున్నారు అంటే మేము సార్ లైవ్ పెట్టి మాకు చూసారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎవరైనా పేరు ఏం పేరు, ఆయన పేరు నాగరాజు అంట. తర్వాత తెలుసుకున్నాము ఆయన ఏం చేస్తుంటే ఎవరెవరు మీడియం కూడా మాట్లాడితే వాళ్ళని తీసుకుని బెదిరించాలి. అవసరం అనుకుంటే ఏం రా సస్తావా ఎట్లా మాట్లాడుతున్నారు, కస్టడీ తీసుకున్నారా పోలీసులు? కేసు కూడా చేస్తారు, చాలా సీరియస్ తీసుకున్నారు సార్. చెప్పినా పర్లేదు, వాట్సాప్ చేసినా పర్లేదు.
ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు మరి ఇంత పెద్ద? హలో ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సార్. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ సార్. తొలి వెలుగు స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సార్. జర్నలిస్ట్ మనోజ్ నా పేరు. తొలి వెలుగు న్యూస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు మనోజ్ అండి. లైవ్ లో ఉన్నాం మార్నింగ్ షోలో మనం. రైట్, ఒక్కసారి అక్కడ బాధితులు వచ్చారు మీ గురించి. ఒక నిమిషం మీకు సమాధానం కావాలి. ఒకటి, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో కొంతమంది భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు సార్. మీ గతంలో పోయి హామీ ఇచ్చిరంట. అక్కడ ల్యాండ్ వీలదేనా? థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా స్పష్టంగా ఎవరు చెప్పరు. ఏకంగా కూకట్పల్లి ప్రిమిసెస్ లో వస్తుంది వీళ్ళ యొక్క ఆ ఏరియా. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు లైవ్ లో ఫోన్ చేసినాం మనం. ఆయన ఏమంటున్నాడు, ల్యాండ్ మాత్రం వాళ్ళదే అని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ కావాలని ఏం చేస్తున్నాడు, దాన నాగేందర్ కావాలి ఇన్వాల్వ్ అయిపోయి, అంటే వాళ్ళకే సఖ్యత లేదు. ఓ ఎమ్మెల్యే ఏమో కబ్జా చేస్తాడు, ఇంకో ఎమ్మెల్యే ఏమో వాళ్ళ ల్యాండ్ అని చెప్తాడు. అంటే ఇట్లా కావాలని పట్టి పీడించడం తప్ప ఏమైనా ఉన్నది? మరి నిజంగా అయ్యి ఉంటే మీ ఎమ్మెల్యే చెప్పాలి కదా. మరి ఎందుకు దాన నాగేందర్ ఇప్పుడు మాట్లాడలేదా? పోయి ఏందన్నా ఈ పరిస్థితి ఇప్పుడు మాట్లాడిందా? మీ ఇల్లు ఎటు మీరు ఎవరు భయపడకండి. మాధవరం కృష్ణారావు ఎప్పుడైనా దాన నాగేందర్ దగ్గర మాట్లాడిందా? వాళ్ళు మాట్లాడుకుని మాకు తెలియదు. మా అమ్మగారు అయితే పిచ్చి హామీ ఇచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే దగ్గరికి కొంచెం ఒక్క నిమిషం ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము. ఓన్లీ మాకు భరోసా ఇచ్చిపోవడం అంతే. తర్వాత మళ్ళీ అయితే ఎమ్మెల్యే దగ్గర మేము వెళ్ళాము 10 మంది వెళ్ళినప్పుడు సుధీర్ గౌడ్ అంటేనే ఈయన దగ్గర ఈయన పిలిపించిండు. ఫోటోలు మీ దగ్గర ఒకసారి చూపెట్టు ట్రై చేయండి. అంటే ఒకరోజు ట్రై చేయి గూగుల్ ఫోటోలా పిలిచి అడిగితే ఆ రోజు ఏమన్నాడు, ఎవరు మా ఎమ్మెల్యే పిలిచిండు ఈ సుధీర్ గౌడ్ పిలిచి వాళ్ళ దగ్గర వెళ్ళకండి, వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి వెళ్ళకండి అంటే అన్న ఇంత లేడు, మరి అన్న చెప్పింది మేము చేయాలి అని ఎమ్మెల్యే ముందే మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు నువ్వు అన్న మొత్తం కబ్జా నువ్వు చంపేస్తావా అని అప్పుడు నేను ఇట్లే పేస్తే సుధీర్ గౌడ్ నేనే అడిగిన, మమ్మల్ని అంతా చంపేస్తావా, చంపేద్దరా అని ఎమ్మెల్యే ముందే మస్తు కోపం అయినాం. అంటే ఏం చెప్తున్నాడు మరి ఆయన, మీరు ఏం చేసుకుంటారు వేసుకోరు, కోట్లు వేసుకోపోయి మీరు ఏం చేసుకుని వేసుకోరు, మేము చేస్తాం పో అని కూడా ట్రై చేస్తున్నావు శ్రీకాంత్, ట్రై చేస్తావు ఒకసారి మీ నెంబర్ కలిసి చేరి దాన నాగేందర్కి నెంబర్ చెప్తాను విషయాలు మీ ఫోన్ నేను కొట్టిస్తా, మా ఫోన్లోకి లేకపోతే మీ ఫోన్లో లేపాలి కదా, మరి ఫోన్ చేసి సార్ భూమి ఇస్తా సార్ అది అని చెప్పి రమ్మన్నాను, అట్లనే వస్తాడు కావచ్చు. మరి ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎందుకు అంటాడు. అంటే ఇంత ఘోరాతి ఘోరంగా పీడించడం ఎక్కడ కనబడతలేదు, పోలీసు అధికారులు చెప్తున్నారు కదా ఇదేం సంగతి అని చెప్పి. సార్ ఇక్కడ మాకు లిఫ్ట్ చేసినాక నాకు నేను మాట్లాడతా, లిఫ్ట్ చేయని 2-3 ఉన్నాయి నెంబర్లు, ఒకటి మెయింటైన్ చేస్తారా సారు. ఫోన్ కలిసినాక అన్నకి ఫోన్లు ఎత్తారు వాళ్ళు ఉన్న వాస్తాలు చెప్పవలసి వస్తుంది. నా ఫోన్లోకి వెళ్ళి చేస్తారు లేపోరు ఉపేంద్ర భాయ్, నీ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడతా, బయటకు వద్దు నెంబర్ దగ్గరకు పోయి. ఎంత ఎన్ని అంటే మీ ఓన్ 32 ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఎంత 1 ఎకరం ఉంటుందా, ఎకరం ఉంటుందా?
Exemption గా. ఇప్పుడు అదొక 5 ఎకరాలు 13 గుంటలు అంతేనా? 5 ఎకరాల 13 గుంటలకు వాళ్ళు కేసు వేసిండ్రు. అవతల రోడ్డు అవతల ఉంది కదా, అదంతా మాదే అనడం వాళ్ళు. కానీ వాళ్ళని ఏం చేస్తున్నారంటే రోడ్డు అవతల వీళ్ళంతా మంది ఎక్కువ అవుతారు అయినా దానికి మేము అవతలకి ఏం రాము, మొత్తం మీది కూడా కలుపుకొని 5 ఎకరాల 13 గుంటలు. అదే వీళ్ళది వేరే ఉంటే వీళ్ళ జాగా వేరే ఉంటే మా జాగా కలుపుతున్నట్టు. ఇద్దరు కూడా వాళ్ళ ల్యాండ్ ఉన్నది, ఇది వాళ్ళ సరే. అయితే మొత్తం జనాలంతా ఒకటే అవుతారని వాళ్ళు ఏం చేస్తారు, మీ ఇల్లు ఏం జోలికి రాము, ఈ 32 ఇల్లు కావాలి వాళ్ళ జోలికి వస్తారు. తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ కొన్ని తగ్గిపోయి కదా ఇల్లు. హలో సుధీర్ గౌడ్ గారండి, నేను తెలుగు స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ కొంతమంది బాధితులు వచ్చి మీ పేరు చెప్తున్నారు, ఏదో ల్యాండ్ కబ్జా చేస్తున్నారు ఏందో ఏదో అని చెప్పి, నిజమేనా? అవునవును, నిజమేనా? అది నిజమే, కన్ఫర్మేషన్ కోసం నిజమేనా కాదా అని. ఇప్పుడు కన్ఫర్మేషన్ కాదు తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు వేసినాక అడిగితే చెప్పారంటారా? అవునా, ఓకే, డన్ డన్ డన్. అంటే ఇప్పుడు డిఫమేషన్ దేని మీద? మీరు కబ్జా చేసినందుకే బాధితులు చెప్తే డిఫమేషనా? ఏమని అడగాలి? ఏమని అడగాలి? ఏమని? జర్నలిజం మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కదా, బాధితులు చెప్తున్న మాట వాస్తవం కాదని తెలుసుకొని ఫోన్ చేసిన. ఇప్పుడు కనుక్కుంటాను చెప్పండి, తర్వాత డిఫమేషన్ వేస్తారు కానీ లేదు, మీరు నిజమే కాదు తెలుసుకోవడానికి. నువ్వు ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా చేస్తాను. ఓకే, ఏమనుంది? ఏం ప్రూఫ్ ఉంది? ఇది వీళ్ళ ల్యాండ్ మీదే అని చెప్పా? ఓకే ఓకే. మరి ఇందాక ఎమ్మెల్యే మాధవర్ కృష్ణారావు ఫోన్ చేస్తే అన్ని ఆల్రెడీ పరిశీలించిన ఈ ల్యాండ్ వాళ్ళది అని చెప్పి చెప్తున్నారు. బాధితులు ఎవరైతున్నారు, బాధితులు ల్యాండ్ అని చెప్పి చెప్తున్నారు లైవ్ లో. అంటే ఎమ్మెల్యే ఏం పరిశీలించకుండా ఉత్తరం అనేస్తారంటారా మాట? నేను ఏమంటున్నా, వాళ్ళ లీడర్స్ వాళ్ళ పబ్లిక్ సపోర్ట్ గా ఉంటారు వాళ్ళు, అర్థమైనా? మేము బ్లాక్ అండ్ వైట్, నేను ఏం చెప్తున్నా మీకు, ఒక కోర్టు చట్టం అనేది ఎవరికి ఆర్డర్స్ ఇస్తుంది, బాగా పరిశీలించి చూసి చేసేస్తుంది కదా, అట్లా ఈజీగా అంటే అంత ఈజీ. వీళ్ళ దగ్గర కూడా రిజిస్ట్రేషన్ పట్ట ఇవాళ మీ టీవీలో ఎంతమంది కనబడ్డారో వాళ్ళని ఒకసారి అడగండి, అరే బాబు మీరు హైకోర్టులో వేసిరు ఏమైంది, హైకోర్టులో ఒక్కసారి 3 సార్లు వేసిరు ఏమైంది, సుప్రీంకోర్టు పోయిరు ఏమైంది, మీ ఆర్డర్ చూపట్టని చెప్పండి వాళ్ళకి. ఓకే, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు పోయి వచ్చిన మీ పేరు ఐద కుమారా? ఈ కుమార్ని కూడా బెదిరించేది చేసిన చెప్పి ఆయన ఇక్కడే చెప్తున్నాడు. ఎవరు ఐద కుమార్ అంటే ఎవరు? ఐద కుమార్ బెదిరించుడు కాదు బాయ్, ఆయన వచ్చి డబ్బులు తీసుకొని పోయింది మా దగ్గరికి వచ్చి, డబ్బులు ఇచ్చారు, చెక్ పేమెంట్ చేసి డబ్బులు తీసుకొని అంకరించే పోయినట్ట కదా. అన్ని చుట్టూ కొట్టారు కదా, బెదిరించి తీసుకుపోయిన అంటున్నాడు ఆయన. ఒక్కసారి బాధితులు మాట్లాడండి, ఇక్కడే ఉన్నారు వాళ్ళు, మీ హైకోర్టు ఏదో ఆర్డర్ అంటున్నారు కదా సార్. మీరు ఒకటి వింటుండ్రా? ఎవరో నా పేరు నీకు ఎందుకు గానీ ఒకటి వినండి సార్, ఇక్కడ వినండి, మీరు ఇక్కడ వినండి, మీరు వినండి, మీరు ఇంటరా అయినరా? మీరు ఇప్పుడు వినకపోతే ఏం చేస్తావు మమ్మల్ని? ఇప్పుడు ఏం చేస్తావు? నీవేం చేస్తావు చెప్పు, నీవేం చేస్తావు మమ్మల్ని? ఇప్పుడు మమ్మల్ని చంపుతావా? మరి ఏంది నీ చట్టంలో నువ్వులేండి, మా తాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, నీ దాని రైట్స్ ఉంటే మా దాని ఏమనుకుంటున్నావా?
నీ తాను మొత్తం దొంగ డాక్యుమెంట్ పబ్లిక్ సిటీలో చెప్తున్నా నేను ఇప్పుడు. నీ తాను మొత్తం దొంగ డాక్యుమెంట్ పబ్లిక్ సిటీలో చెప్తున్నా, అందరికి కనపడతాడు నేను ఇప్పుడు. నీళ్ళకి దొంగలు కాదు, నీడా దొంగలు కాదు నీళ్ళకి నేను దొంగలు కాదు. దొంగ డాక్యుమెంట్ తెచ్చి దొంగ ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి మమ్మల్ని అంతా పరిచయం చేస్తున్నావు. చెయ్యి ఎంత చేస్తావు చూద్దాం. నువ్వు ఎంత చేస్తావు ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి? ఇంత చంపి ఇంత రాజకీయం ఉండాలి దగ్గర, ఇంత రాజకీయమా నీకు? ఇంత దొంగ రాజకీయం ఉండి మమ్మల్ని చంపి తీసుకో అంతే, ఇంకా ఇంతకు మించి లేదు. అన్ని దొంగ వచ్చినాయి పోయి నువ్వు అన్ని. సిసి రోడ్ వేసిండ్రు, మా డ్రైనేజ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, మున్సిపల్ నెంబర్ ట్యాక్సీ కడుతున్నాము. ఇవన్నీ మాకు ఏడికెళ్ళి వచ్చినాయి పోయి, ఏడికెళ్ళి వచ్చినాయి. అవన్నీ నడవే. నీ ఇష్టం, నీ రాజ్యం అనుకున్నావా ఇది? నీ రాజ్యం అనుకున్నావా ఇది? నీ రాజ్యమా ఇది? నీ రాజ్యమా అని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు మరి? ఏడ ఉన్నావు నువ్వు? మేము ఇల్లు కట్టుకున్నావు, ట్యాక్స్ కట్టినావు, రిజిస్ట్రేషన్ చేసినావు. ఇన్ని రోజులు ఏడ ఉన్నావు చెప్పు నాకు. ఇన్ని రోజులు ఏడ ఉన్నావు? నీ కోర్టు ఎక్కడ పోయింది? నువ్వు ఎక్కడ పోయినావు? సుధీర్ గారు చెప్పండి. వాళ్ళు ఏదైతే 194/8/1 అనేది క్లెయిమ్ చేస్తారో, ఓకే, యాజ్ పర్ రికార్డ్ ఫైనల్ ల్యాండ్స్ అయ్యి అర్థమైందా? ఓకే, యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ఫైనల్ ల్యాండ్స్. ఓకే, వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి హైకోర్టులో 2-3 సార్లు వాళ్ళకి ఏమొచ్చిందంటే డిక్లరేషన్ ఫర్ సూట్ వేసుకోవాలని వచ్చింది. వాళ్ళు ఎవరు డిక్లరేషన్ ఫర్ సూట్ పోరు. ఎవడో అనామకుడు ఎవడో వచ్చేసి 194/8/1 అని వాళ్ళకి నోటరీలు చేసి సర్వే నెంబర్ మార్చుకోటి వేసేసి వాళ్ళు నీళ్ళ పొజిషన్ లో పెట్టిండు. మీన్ వాళ్ళు దానికన్నా ముందు 25-30 ఇయర్స్ నుంచి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంది. ఓకే, మనం తర్వాత ఎప్పుడైతే వీళ్ళు తీసుకొని ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అసలు దీనిలో న్యాయం గారు దానం అంటున్నారు, అది తప్పది. 101% వీళ్ళు ఆల్రెడీ అక్కడ తీసుకెళ్లి మాట్లాడేసిన ఉన్నారంట కదా. ఆల్రెడీ బాబురావు అంటే ఆయన బాధితులు దారుణంగా తీసుకెళ్లి ఆయన ముందు మాట్లాడించారంట కదా. ఎవరు తీసుకెళ్ళారంట? మీరే తీసుకెళ్ళండి. ఎవరు తీసుకెళ్ళారు? వీళ్ళిద్దరు. ఆయన ఎవరి దగ్గరకు వచ్చింది? దానం నాగేందర్ దగ్గరికి వచ్చినాడు నేరుగా. నా దగ్గరకు వచ్చింది ఆయన. చెప్పండి. నా దగ్గరకు వచ్చింది ఆయన ఒక్కడే కాదు, జాంగీర్ అనేది ఆయన ఇంకో తమ్ముడు ఇంకొక ఆయన వచ్చింది. సుధీర్ గౌడ్ దగ్గర వేరే దానం నాగేందర్ దగ్గర దానం నాగేందర్ దగ్గర దానం నాగేందర్ దగ్గర మేము ఇంత మార్పు ఉంది, ఈయన పిలిపించాడు. ఇంత మార్పు ఉంది, ఇంత రౌడీజం చేస్తావా చేయిబిడ్డ చూద్దాం. ఈయన పిలిపించి మాకు ల్యాండ్ ఇస్తాడు వేరే దగ్గర. నిజంగా సుధీర్ గారు మీ దగ్గర అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఎట్లా ప్రొసీడ్ కావాలి? జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు ద్వారా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి అక్రమంగా గులగొట్టుడు కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చిరా మీరు? మీకు నోటీసులు వచ్చినాయా? నోటీసులు ఏం రాలేమా? వితౌట్ ఇంటిమిషన్ చెప్పండి. అంటే కంటెస్టెడ్ ఎట్లా? సో ఇప్పుడు వీళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఉందా మీ దగ్గర? నిజంగానే ఇట్లా ల్యాండ్ మీరని చెప్పి డిక్లేర్ చేసింది ఉందా? ఓకే, సుధీర్ గారు ఇదే అంశానికి సంబంధించి మీరు ఎవరైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని అక్కడ కూలగొట్టారో పోలీసుని ప్రశ్నిస్తే చెప్పండి. పోలీస్ ప్రొటెక్షన్ బ్రేక్ వచ్చింది, వీళ్ళందరూ కంటెస్ట్ అయ్యారు. 2 months తర్వాత మళ్ళీ హాలిడేస్ వచ్చిందంటే మళ్ళీ కంటెస్ట్ చేస్తే మళ్ళీ బెంచ్కి వచ్చింది. బెంచ్కి వచ్చినప్పుడు మళ్ళా జడ్జి గారు అన్ని చూసేసి మళ్ళీ స్టే తీసేసి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ యాజ్ పర్ పాత ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని ఫాలో చేయమని మళ్ళీ వచ్చింది. దాని మీద ఏం చేసారు? మళ్ళీ వచ్చింది మాకే మా ఫేవర్ వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళీ హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు. సో సుప్రీంకోర్టు ఐదా కుమార్ కి డిక్లరేషన్ ఇచ్చింది కదా, ఆయన దగ్గర కోర్టు నోటీస్ కూడా ఉంది కదా. ఐదా కుమార్ కి ఇప్పుడు అందరి దగ్గర వీళ్ళందరూ చూపిస్తున్నారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో సేల్ డీడ్ అవన్నీ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక పిల్ల పుట్టింది, దానికి అమ్మాయి ఎవరో మనం చూసుకోవాలి కదా. అంటే 20 సంవత్సరాలు ఆగంబరేసి కన్నపిల్లని బయట వారేసి
నిజంగా మీరు కానీ ఉంటే ఇప్పుడు మీరు వేసిన దానికే చెప్తాం, మీరు వేసిన దానికే చెప్తాము. చెప్పండి. ఏమంటున్నా మదర్ డాక్యుమెంట్ అనేది ఉండాలి కదా ఎవరికైనా. మదర్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి పుట్టింది వాళ్ళ డాక్యుమెంట్ అనేది 20 సంవత్సరాలుగా ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా 20 సంవత్సరాలు వీళ్ళకి అందరికి సేల్ డీడ్లు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. 40 ఇయర్స్ నుంచి. మరి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చూసుకోకుండా రోడ్లు వేస్తారా, కరెంట్ కనెక్షన్ ఇస్తారా? ఇయ్యరు కదా. ఇచ్చిండ్రా నేను ఏం చెప్తున్నా, వాళ్ళ డిస్ప్యూట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఓకేనా, డిస్ప్యూట్ అనేది అయిపోయి వాళ్ళంతా ఇంటర్నల్ ఫ్యామిలీ కాంప్రమైజ్ అంతా అయినాక దాని తర్వాత అందరూ అలా పట్టించుకున్నారు. మీ పేరు ఉంది ఇప్పుడు ఆ ల్యాండ్ డాక్యుమెంట్, మీ పేరు రిజిస్ట్రేషన్ ఉంది, ఎవరి పేరు ఉంది? లేదు, మా కంపెనీ పేరు మీద ఉంది. ఏ కంపెనీ? కంపెనీ ఇస్తాను. మీరు 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 నేను ఏమన్నా కాదు, నాకు మీరేం తప్పుడు అభిప్రాయం లేదు. నేను ఏమన్నా కనీసం మీరు వేసే ముందు మీరు ఏం లేకుండా డిఫేమేషన్ వేస్తామని తప్పుడు అభిప్రాయం ఎక్కడదండి? ప్రజల సమస్యలు తీసుకుని డిఫేమేషన్ వేయాలంటే ఇప్పుడు లేదు, ప్రజల సమస్యలు తీసుకుని డిఫేమేషన్ వేస్తా అంటే ఏంటి చూద్దాం, ఎక్కడ దాకా డిఫేమ్ వేస్తారు ఏం వేస్తారు చూద్దాం. దాన్ని కూడా వేసుకోండి. ఏమంటున్నా, ప్రజల సమస్యలు డిఫేమేషన్ వేస్తామంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 పార్టీస్ మధ్య జరిగి ఉండే కంపెనీలు కొట్టుకున్నాయంటే ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాదు మీడియా ఎక్కడ కూడా. ఆ సివిల్ మ్యాటర్ మీరు దానికి సంబంధించి రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు వచ్చి అందరు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు, ధైర్యం చేస్తున్నారంటే ఒకటే. అవును, కానీ చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు బాబురావు జాంగీర్ అంటారు, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి అన్న కిదరానా అడిగిరు, వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడేది ఒక హోటల్లో కూర్చున్నాం మేము ముగ్గురము. నా వీడియో రికార్డింగ్ హోటల్ పోతే వీడియో రికార్డింగ్స్ వస్తాయి మీకు. ఇంత కాన్ఫిడెన్స్ మీకు చెప్తున్నాను. మాకు ఎక్కడైనా సైట్ చూపడమని అడిగారు వాళ్ళు, ఎక్కడైనా సైట్ డిప్పి అని చెప్పి అడిగారు. కాంప్రమైజ్ అయిపోతాం. ఇదే 32 మంది ఉన్నాం. మేము 32 మంది ఉన్నాం. మా 32 మందికి ల్యాండ్ చూపించండి, మళ్ళీ మేము వస్తాం. మీ ఇద్దరు రమ్మంటే రాం. ఇదే మేము. రైట్, మీ దగ్గర లీగల్ ప్రూఫ్ ఏదైతే లీగల్ గా పోవాలి. మీరు ఏం చేస్తారు చూద్దాం, వీళ్ళు ఏం చెప్తారు, మీరేమంటారు అనేది. ఓకే, సో డెఫినెట్ గా సరే ఏదేమైనా మీరు చేయాల్సిందేనంటే లీగల్ గా పోవాల్సింది, కానీ దౌర్జన్యంగా కూలగొట్టేయడం, వీళ్ళని బెదిరింపులకు గురిచేయడం. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం, మహిళలు అయితే ఎవరికి వారు ఆమె దాడి అని వస్తారు సార్, మేము పరదాలను ఉపయోగిస్తాం చెప్పారు కదా బయటకు వచ్చి. అయితే అంటే 100 మంది యాక్టింగ్ చేస్తున్నారా? నువ్వు దొంగవు కావు కానీ మేము యాక్టింగ్ చేస్తున్నాం బాయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? చెప్పండి. ఆయన ఎవరు అడగండి, బాబురావుకి సొంతం బ్రదరు, సొంతం ఓన్ బ్రదర్ అమౌంట్ తీసుకొని, అన్నా మాకు ఇంత అమౌంట్ కావాలన్నా మా అమౌంట్ ఇవ్వండి అని చెప్పి అమౌంట్ తీసుకొని, ఏంటంటే వీళ్ళ ఈ బాబురావు జాంగీర్ అనేటువంటి ఇద్దరు హెడ్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా మిస్గైడ్ చేసేసి కేసుకి 20,000, 30,000, సుప్రీంకోర్టు అయితే 50,000 ఇట్లా వీళ్ళందరూ తీసుకొని ఒక 2 లక్షలు, లక్ష అడ్వకేట్ గారిని పట్టుకొని వారికి ఇచ్చుకుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే 100 మంది యాక్టర్లు అంటారా మీరు? అంటే మీరు కూడా ఒక నిమిషం కూడా నేను ఏమంటున్నా, మేము వచ్చి వాళ్ళని తిట్టి పదజాలం చేసినంటే 100% రాదు. అక్కడ 100 మంది మహిళలు చెప్పేది అబద్ధం అంటారు. అయితే వాళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెట్టి బయట రోడ్డు మీద వచ్చిన పరిస్థితి కూడా లేదు. మీరు ఒక్కసారి ఏం చేయండి, వీళ్ళు ఎవరిని లేకపోతే మీరు పర్సనల్ ఎవరైనా వేరే పంపించి మీరు కనుక్కోండి. సో ఒక్కరం కాదు, మీడియా మొత్తం అక్కడే ఉన్నది, మొత్తం కూడా చూపించింది ఏం జరిగింది ఏంటనేది. సిఐ గారు కూడా వచ్చి అక్కడ పరిశీలించారు, సిఐ గారు కూడా యాక్సెప్ట్ చేసిరు. అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ సంథింగ్ జరుగుతుంది, మన కంప్లైంట్ ఇస్తే చేయండి, మా దృష్టికి వచ్చింది కూడా చెప్పారు. అక్కడ వాళ్ళ సొంత ప్రాణరక్ష కోసం ఒక 2 రూములు ఉంటే సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుందండి? ఇళ్ళల్లో ఒక రెండు రూమ్ ఉంటా కూడా దానికి కూడా వాళ్ళ తమ్ముడు వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఇచ్చేసాడు. ఈయన కూడా ఒక బాబురావు అనేది ఆయన కూడా ఈయన కూడా ఒక రేట్ మాట్లాడుతాడు. బాబురావు ఆయన పని చేస్తాడు, వాళ్ళ కజిన్ ఆయన కూడా మాట్లాడుతూ ఆయన వద్దు నేను మాట్లాడతా, మేమంతా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమడిగారు, మాకు ఒక రేట్ ఇవ్వను వాళ్ళకు ఒక రేట్ ఇవ్వను అని మాట్లాడారు. వీళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? మీ దగ్గరికి మా దగ్గరకు వచ్చారు. వీళ్ళేమో ఇట్లా చెప్తారు, మీరు అట్లా చెప్తారు ఏంటండి? మాట్లాడండి
అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై నువ్వు? అబద్ధాలు ఎంతసేపు చెప్తావు నువ్వు? నువ్వు అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై నువ్వు? నువ్వు అబద్ధాలు ఎంతసేపు చెప్తావు బై? మా బస్సుని దోసుకొని నీ అబద్ధాలు చెప్పడం మమ్మల్ని చంపేసి తీసుకుని పాటు మా బస్సుని దోసుకొని నీ తాను ఇన్ని అబద్ధాలు ఉంటే నీవే మంచి, మేము మనుషులం కాము. ఇదే కదా నీ టార్గెట్, నీ రౌడీజం ఇదే కదా. అదే ఎదురుబాటు మాట్లాడినా బై నీతోటి ఎమ్మెల్యే ముందు మాట్లాడినా, మన ఇంటి దగ్గర మాట్లాడినా, నీ ఫేస్ టు ఫేస్ గా మన ఇద్దరు మాట్లాడినాం బై, మన ఇద్దరు మాట్లాడినాం ఫేస్ టు ఫేస్ గా. చూద్దాం లీగల్ ఫేస్ టు ఫేస్ గా మాట్లాడినా గుడిగా ఎవరి వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపిస్తారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న అంశం ఏంటంటే, ఇక్కడ మీ సర్వే నెంబర్ ఏముంది? 191/184/8/1. వాళ్ళది మీరు ఎక్కడ తీసుకున్నారు? సంబంధించి ఆ వ్యక్తులు ఉన్నారా? తీసుకున్నామో 20 ఏళ్ల ముందు వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు. ఎక్కడ? అదే క్యాండిడేట్ దగ్గర. అంటే 20 ఏళ్ల క్రితం మీ కంపెనీ మళ్ళీ వాళ్ళ కూడా అమ్మేసి మా కమ్మిండో 20 సంవత్సరాల కింద అదే అతను ఇప్పుడు వీళ్ళ కమ్మిండు. ఆయన దగ్గర డిగ్రీలు ఆర్డర్లు అన్ని తీసుకొని ఆయన దగ్గర పెట్టుబడి లేక వీళ్ళని అప్రోచ్ అయితే దానం నాగేందర్ దగ్గర పోయి, దానం నాగేందర్ దగ్గర వీళ్ళు అమ్మి శాంతశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ అందరు పెట్టి, శాంతశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, వేమ కుమార్ అని ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి వేమ అశోక్ కుమార్, శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళంతా ఒకటే. కాకపోతే వీళ్ళు ఎన్కౌంటర్ మొత్తం కథ క్రియ కర్మశీల మొత్తం దానం సుధీర్ గౌడ్, మొత్తం దానం నాగేందర్ రైట్ హ్యాండ్. దానం నాగేందర్ ఏది చెప్తే సుధీర్ గౌడ్ చేయాలి. మొత్తం ఆయననే, ఇంకా అంత వాళ్ళేగా, మొత్తం వాళ్ళే, మొత్తం బినామీ. ఇప్పుడు ఈ 5 ఎకరాల 13 గుంటల ల్యాండ్ లో వీళ్ళకి 5 ఎకరాల 13 గుంటలకి వెళ్ళి టీడీఆర్ కింద ఎకరం అమ్మేసుకురు వీళ్ళు. అవన్నీ అన్ని ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్, అంత టోటల్ అబద్ధం. వాళ్ళు అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళదే ల్యాండ్ అయితే, వాళ్ళే ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళదే ల్యాండ్ అయితే మమ్మల్ని ఎందుకు బతిమాడుకుంటారు? మా దగ్గరికి మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు? ఇస్తే తీసుకో, లేకపోతే ఇప్పుడు ఇదే కుమార్ ఉన్నాడు, కుమార్కు ఒక్కరికి హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నది, కుమార్కు ఉన్నది ఒక 10 మందికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటాయి. ఎవరెవరైతే సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్న వాళ్ళకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపట్టించి నీకు ఇంత డబ్బులు అంత డబ్బులు ఇస్తాం, వాళ్ళతో సపరేట్ గా తీసుకుపోయి మాకు తెలియకుండా తీసుకుపోయి మంచిగా చెప్పి అంటే 2 విధాలుగా చెప్పి వీళ్ళని కన్విన్స్ చేసి మాకెవరో లేకుండా ఢిల్లీ తీసుకుపోయి హైకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ క్యాన్సిల్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మీరు జెన్యునే కదా, ఇప్పుడు నువ్వు జెన్యున్ అని చెప్తా. ఆయన అడ్వకేట్, ఆయన సుధీర్ పటేల్ అడ్వకేట్, ఆయన అడ్వకేట్. ఆయన చేసే పనే మొత్తం ఇది డిస్ప్యూట్ ల్యాండ్ దగ్గర పోవాలి. ఆయన ఫుల్ సపోర్ట్ దానం నాగేందర్. ఆయన రైట్ హ్యాండ్ అంటే ఇంకా అది ఒకటే, ఇక దానం నాగేందర్ ఆయన వేరు కాదనమాట. సుధీర్ పటేల్ అంటే దానం నాగేందర్ అంటే సుధీర్ పటేల్, ఇద్దరు ఒకటే. పొద్దున్న లేస్తే వాళ్ళిద్దరు ఒక దగ్గరనే ఉంటారు, ఒక దగ్గర అడిగినాం. అరే తుమ్మారా ల్యాండ్ నైపేసా అంటాడు ఆయన. వాళ్ళకి అమ్మింది ఖాళీ ల్యాండ్ అమ్మినా నేను. ఓ మాకడే చోర్ మాకడే తుమ్మారా भी కబ్జా కర్లేరే ఉంది చేస్తా. అంటే ప్రజా సమస్యలు 100 మంది సమస్యలు ఎదుర్కొంటారు. ప్రజాభవన్ దగ్గరికి వచ్చి మహిళలు వాళ్ళ చంటి పిల్లలతో మీరు చూసి కానీ వీడియోలలో చంటి పిల్లలను పట్టుకొని వస్తే అందరూ యాక్టర్లు అంటున్నాడు, లేకపోతే డిఫేమేషన్ ఏడాకో ప్రజా సమస్యలు మాట్లాడే మీడియా డిఫేమేషన్ వేస్తావు. చేద్దాం, ఏం డిఫేమేషన్ వేస్తావు, ఏం చేస్తావు చూస్తారు. మాట్లాడేంతో ఇట్లా జరుగుతుంది సార్ ఈ సంగతి అని చెప్పు. ఎవరు? ముస్లిం ల్యాండ్ అది. ఓకే. ఈ పైగా ల్యాండ్స్ అంటే పైగా ల్యాండ్ నాకు అమ్మింది, పైగా ల్యాండ్ వాళ్ళు తీసుకున్నది పట్టా ల్యాండ్. అవి పైగా అమ్మింది ఈయననే, మాకు పట్టా ల్యాండ్ అమ్మింది కూడా వాళ్ళకి ఈయననే. డాక్యుమెంట్ ఏం చూపిస్తారు వాళ్ళు? ఈయన కూడా డబ్బులు ఇవ్వలేరు. మళ్ళీ మొత్తం వాళ్ళు 25 కోట్లకు మాట్లాడుకొని ఇచ్చింది 5 కోట్లే అడ్వాన్స్ ఇచ్చారు. ఈయన కూడా మళ్ళీ చెక్ బౌన్స్ కేసు వేసిన వాళ్ళ మీద. మళ్ళీ ఇవన్నీ పాత కేసులను దూరుతా ఉంటాయి. పెద్ద ఎట్లుందంటే గ్యాంబ్లింగ్ ఎట్లా అంటే వీళ్ళది మొత్తం ఘోరం. అది ఎంత ఘోరం అంటే అసలు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఒకటేనా, వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వము డాక్యుమెంట్లు చేంజ్ చేసి రెవెన్యూ రికార్డ్ చేంజ్ చేసి సమస్య మీ దృష్టికి వచ్చిందంటే వాళ్ళ పక్క వాళ్ళ ల్యాండ్ అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి మేము ఉన్నాం అక్కడ. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన వస్తారు కదా, కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతారు కదా. వీళ్ళు వచ్చింది 2 ఇయర్స్, ఇప్పుడు 1 ఇయర్ నుంచి హరాస్మెంట్ స్టార్ట్ అయింది. వీళ్ళు వచ్చింది 2 ఇయర్స్, వీళ్ళు 40 ఏళ్ళ రికార్డ్స్ అని చెప్తున్నారు. రెవెన్యూ రికార్డ్స్ కూడా వాళ్ళు చేంజ్ చేసారు. వాళ్ళు పాత రికార్డ్స్ కూడా ఇప్పుడు చేంజ్ చేసి
ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు ఆయన్ని, ఇప్పుడు 3వ సారి చేస్తున్నాడు కదా. ఆయన ఎమ్మెల్యే కాకముందు సంది అప్పుడు ఓట్లకు నిలబడి ప్రచారానికి వచ్చినప్పుడు సంది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మాకు అంతకుముందుకే వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే మేము కట్టుకున్నాము. అప్పుడే గవర్నమెంట్ మాకు డ్రైనేజ్ లైన్ ఇచ్చింది, వాటర్ లైన్ ఇచ్చింది, కరెంట్ లైన్ ఇచ్చింది. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాకు సీసీ రోడ్లు వేసింది, కొన్ని డ్రైనేజీలు వేసింది. అంటే పాత అయిపోయిన వాటి కొత్తగా వేసింది, గల్లీ గల్లీ రోడ్లు వేసింది ప్రభుత్వం. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా పట్టాలా లేకపోతే ఏది కదా మరి గుడిసెల బాతుకొని కబ్జా ఇప్పుడు వాళ్ళు కూడా మొత్తం ఎంక్వైరీ చేసుకుని వేసారు. ఎక్కడెక్కడైతే ఇప్పుడు రోడ్లు ఏడైతే వేసారు, ఎక్కడ ల్యాండ్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఏ ఆలోచిస్తారు. రోడ్లు మీరే వేసింది, ఆయన వేసిన రోడ్లు.